దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అంటున్నారు, ప్రళయ దినం నాడు సూర్యుడు ప్రజలకు దాపుగా చేరుకుని రావడం జరుగుతుంది. చివరకు సూర్యునికి మనుషునికి నడుమ 1 మైలు దూరం మాత్రమే ఉంటుంది. దాని వేడి వల్ల వారు తమ కర్మలకు అనుగుణంగా చెమటల్లో మునిగిపోతారు. కొందరికి చెమటలు చీలమండలం వరకు వస్తే మరికొందరికి మోకాలు వరకు వస్తుంది. ఈ హదీసు ఉల్లేఖించిన హజరత్ మిక్దాద్ రజియల్లాహు గారి ఉల్లేఖనం, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తమ ముఖం వైపునకు సైగ చేస్తూ కొందరు ఇక్కడి వరకు చెమటల్లో మునిగిపోగలరు అని అన్నారు. సూర్యుడు మనకు కోట్లాది మైళ్ళ దూరంలో ఉన్నప్పటికీ దాని ఉష్ణ తీవ్రతకు మనం మే జూన్ నెలలో తట్టుకోలేకుండా ఉంటున్నాం. చెప్పాలి అంటే మే జూన్ నెలలలాగానే ఈ మధ్యకాలంలో ప్రతిరోజు ఒకే విధంగా అనిపిస్తూ ఉంటుంది. ప్రళయ దినం నాడు సూర్యగోళం మరింత దగ్గరకు మనకి వచ్చేస్తుంది. హషర్ మైదానంలో సూర్యుడు దగ్గరై నిప్పులు కక్కడం వల్ల అనంతమైన జన సందోహం కారణంగా మనం ఆ వాతావరణాన్ని తట్టుకోలేకుండా ఉంటాం. ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలంలో ఏదైనా ఫంక్షన్స్ జరిగినప్పుడు మనం ఆ వేడి తీవ్రతని ఎక్కువ మంది జనాల్లో ఉన్నప్పుడు దాన్ని మనం తట్టుకోలేకుండా ఉంటూ ఉంటాం. అయితే మనం ఫంక్షన్లో కొన్ని వందల మందితో మనం కలవడం జరుగుతుంది. అక్కడే మనం తట్టుకోలేని వేడిని మనం భరిస్తూ ఉంటాం. అయితే అక్కడ పరలోకంలో మనకి మనుషులు జిన్నులు కోట్ల మనుషుల్లో మనం మన శరీర చెమటల్లో మనం తడిసిపోయి ముద్దయిపోయి ఉంటాం. అయితే ఈ వారి చెమటలు పాపాల కారణంగా ఎంతవరకు రాజలిస్తే అంతవరకు వస్తుందని ప్రవక్త గారు సెలవిస్తున్నారు. అంటే మనం చేసుకున్న పాపాన్ని బట్టి కొందరికి అరికాల వరకు, కొందరికి మోకాళ్ళ వరకు, కొందరికి నడుం వరకు, మరి కొందరికి భుజాల వరకు, మరి కొందరికి తమ చెవుల వరకు తమ శరీర చెమటల్లో వాళ్లే మునిగిపోయి ఉంటారు అని చెప్తున్నారు. అయితే అల్లాహ్ తాలా మనకి ఖురాన్లో ఏ విధంగా ఆదేశాలు ఇచ్చాడో, హదీసుల్లో ఏ విధంగా ఆచరణ చూపించారో దాన్ని మనం గనక చెప్పింది చెప్పినట్టు ఆచరిస్తే ఇలాంటి భయానక దృశ్యాల నుండి, భయానక సంఘటనల నుండి మనం భద్రంగా ఉండవచ్చు అని ఇలాంటి హదీసులు మనం చదివినప్పుడు మనకి అర్థమవుతూ ఉంటుంది.